నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో పెన్నా నది ఒడ్డున ఇసుక తవ్వకాలు జరుపుతుండగా 75 ఏళ్ల కాలం నాటి నాగమల్లేశ్వర స్వామి ఆలయం బయటపడింది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ఆ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. శనివారం ఆత్మకూరు సిఐ గంగాధర్ ఇతర రెవెన్యూ సిబ్బంది ఆ ఆలయాన్ని పరిశీలించారు. శివరాత్రి నాడు ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధికంగా రావచ్చనే అనుమానంతో వారు పలు సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద ఆర్టీఓ గారు, అట్లానే టెంపుల్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ వారు, రెవెన్యూ వారు, పోలీసు వారు అందరూ కలిసి కూడా టెంపుల్ విజిట్ చేస్తే ఆ పెంచులన్నీ కూడా ఊడి పడుతున్నాయి టెంపుల్లో నుంచి. దీనికి భద్రతా దృష్ట్యా, అలానే ఈ టెంపుల్ ఇంకా పూర్తిగా నిర్మాణం పూర్తి కాలేదు, డైలాప్టేటెడ్ స్టేజ్లో ఉంది కాబట్టి అంత సేఫ్టీ కాదు. కాబట్టి దర్శనానికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది. ఆ పెంచులు ఎక్కడెక్కడ ఊడి పడుతున్నాయి. దానివల్ల భక్తులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ రోజు నుంచి రానున్న 3 దినాల పాటు ఇక్కడ దర్శనాలు నిలిపివేయడం జరిగింది. ఈ ప్రజలు కూడా, నెల్లూరు జిల్లా ప్రజలు కూడా దీన్ని గమనించి దయచేసి ఎవరు కూడా ఈ టెంపుల్కి రావద్దని కోరుకుంటున్నాము. దీనిలో భాగంగా ట్రెంచ్ కొట్టించడం జరిగింది, కంపకర్లు వేయడం జరిగింది. అట్లానే పోలీస్ పికెట్, రెవెన్యూ వారు కలిసి కూడా ఒక పికెట్ ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజల భద్రత, శ్రేయస్సు దృష్ట్యా తప్ప వేరేది కాదు. దయచేసి ఈ టెంపుల్ తప్ప వేరే ఏ శివాలయానికైనా వెళ్ళండి. ఇది మేము చూస్తున్నప్పుడే 4-5 పెచ్చులు ఊడిపడినాయి. ఈ ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రెస్ వారు కూడా దీనిని అర్థం చేసుకొని ప్రజలందరూ చేరేలాగా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయవలసిందిగా ఈ రెవెన్యూ, పోలీసు, అలానే టెంపుల్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.